2 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును అకారణంగా 1 టీఎంసీకి కుదించారు. ఎన్నికల ముందు నార్లాపూర్ పంప్ హౌస్ నుంచి 1 మోటార్ మాత్రమే నడిపించి కొన్ని నీళ్లు పోయించారు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఫౌండేషన్ వేసిన తర్వాత మరి డిండి ప్రాజెక్ట్ కూడా ఫౌండేషన్ వేసి డిండి ప్రాజెక్ట్ కూడా పెండింగ్ జాబితాలోనే పడిపోయింది. ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. తెలంగాణ ఉద్యమంలో ఆర్డిఎస్ నీళ్ల సాధన కోసం పాదయాత్ర చేసిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్డిఎస్ ఆధునీకరణను మర్చిపోయింది. దీన్ని సప్లిమెంట్ చేయడానికి తుమ్మిళ్ల పేరుతో లిఫ్ట్ పెట్టి ఒక్క మోటార్తో నీళ్లు పోయించి ఆర్భాటం చేసేదే తప్ప ఆ పనులు పూర్తి చేయలేదు. దీంతో ఆర్డిఎస్ ఆయకట్టు 1 ఎకరం కూడా పెరగలేదు. గత ప్రభుత్వం అనుసరించిన దుర్నీతి కారణంగా ఇప్పుడు శ్రీశైలంపై ఆధారపడ్డ మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల భవితవ్యం ప్రమాదంలో పడినట్లయింది. ప్రధానంగా నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీనిపై ఆధారపడ్డ నల్గొండ ఖమ్మం జిల్లాల ఆయకట్టు రైతులు నష్టపోతున్నారు. అదేవిధంగా అధ్యక్ష, నేను ముందోసారి చెప్తున్నా, మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తుకి చాలా చాలా కీలక విషయం. కృష్ణా జలాల నీటి వాటాల్లో అన్యాయం. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన బచావత్ అవార్డు ఎన్ బ్లాక్ 811 టీఎంసీ ఉంటే మరి గత ప్రభుత్వం పోయి కేంద్రం దగ్గర మాకు 299 టీఎంసీ ఇస్తే చాలు అని చెప్పి వీళ్ళు లిఖితపూర్వకంగా ఒప్పుకొని వచ్చారు. కృష్ణా జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి గత ప్రభుత్వం 2015లో అంగీకరించి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. అప్పుడు యాడ్హాక్ కేటాయింపులకు అంగీకరించడంతో రాష్ట్రానికి న్యాయపరంగా రావాల్సిన నీటి వాటాలు సాధించుకోలేదు. ఏడాదికోసారి నీటి పంపిణీపై 2 రాష్ట్రాలకు చెందిన మీటింగ్లు జరిగినప్పుడల్లా తాత్కాలిక వాటాలకి ఒప్పందం చేసుకున్నారు. అంటే 512, 299 ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకున్నారు. కృష్ణా బేసిన్ లో తెలంగాణకి పరివాహక ప్రాంత శాతం 68%. దీని ప్రకారం కృష్ణాలో మనకు 555 టీఎంసీల నీళ్లు, ఏపీలో కృష్ణా పరివాహక ప్రాంతం 32% మాత్రమే. దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 256 టీఎంసీలు రావాలి. సహజ వనరుల పంపిణీ సూత్రాలు వేటిని పరిధిలోకి తీసుకున్న తెలంగాణకి 555 టీఎంసీలు రావాలి. అందుకు భిన్నంగా గత ప్రభుత్వం ఏపీకి ఎక్కువ నీటి వాటాను కట్టబెట్టింది. ఇటీవల ప్రాజెక్టుల పరిధికి సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 50% నీటి వాటాలు కేటాయించాలనే షరతు విధించింది. అధ్యక్ష, యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేస్తున్నాం. అసలు తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో 68% రావాలి. 2015 నుంచి కొన్ని సంవత్సరాల పాటు మనం 38%కి ఒప్పుకొని 299 టీఎంసీ ఒప్పుకొని కొన్ని సంవత్సరాల తర్వాత 50-50 షేరింగ్ కి వీళ్ళు ప్రతిపాదన పెట్టారు. ఏనాడు కూడా 68% మాకు కావాలి, మాకు హక్కు ఉందని చెప్పి గత ప్రభుత్వం కేంద్రం ముందు ఎక్కడ కానీ మరి స్పష్టం చేయలేదు. అదేవిధంగా మరి కొన్ని అంతర్రాష్ట్ర విషయాలు 2015 నుంచి మొదలు పెట్టుకొని నేను ముందు చెప్పినట్టుగా అనేక సంవత్సరాలు ఈ నీటి వాటాలు ఒప్పుకున్నారు. అప్పటి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ఆనాడు
మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రి 21 సెప్టెంబర్ 2016 గతంలో ఉన్న అరేంజ్మెంట్ అంటే వాళ్ళకి 512 టీఎంసీలు మనకి 299 టీఎంసీ గత ముఖ్యమంత్రి 21 సెప్టెంబర్ 2016లో ఒప్పుకున్నారు. మళ్ళీ 2020 అక్టోబర్ 6వ తారీఖున కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అదే మీటింగ్ లో కేఆర్ఎంబి జిఆర్ఎంబి అధికార పరిధిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేస్తుందని నిర్ణయం జరిగింది. 2021 జూలై 15న కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి అధికార పరిధిపై గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు ప్రస్తుతం ప్రాజెక్టులు కొనసాగుతున్న ప్రాజెక్టు పూర్తి కాగానే వాటి అధికార పరిధిని కేఆర్ఎంబికి అప్పగించాలనే కీలక నిబంధనలు అందులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నోటిఫికేషన్ను గత ప్రభుత్వం సవాలు చేయలేదు. ఫలితంగా ఈ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చింది. దీనికి అనుగుణంగానే కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టును అప్పగించేందుకు అప్పటి ప్రభుత్వం మొగ్గు చూపింది. అక్టోబర్ 21 తేదీన జరిగిన 15వ కేఆర్ఎంబి మీటింగు 2022 మే 6వ తేదీ జరిగిన 16వ కేఆర్ఎంబి సమావేశాలలో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ప్రతినిధులుగా పాల్గొన్న తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ గారు, ఈఎన్సి మురళీధర్ రావు గారు అందులో పాల్గొని మరి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సూచనాప్రాయంగా అంగీకారం తెలియజేశారు. గత ఏడాది పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో నీటిపారుదల అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గ్రాంట్ల డిమాండ్ నెంబర్ 33 రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి ఒప్పుకుంటూ కేఆర్ఎంబికి 200 కోట్ల వన్ టైం సీడ్ మనీ ఇచ్చేందుకు బడ్జెట్ లో మనీ కేటాయించిన విషయం ఈ సభ దృష్టికి నేను మరోమారు మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక పోలింగ్ రోజు నవంబర్ 30 తారీఖున నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వ సాయుధ పోలీసులను పంపించి అక్రమంగా నీటి విడుదల చేసుకుంది. ఈ చొరబాటు ఘటనపై గత ప్రభుత్వం పూర్తి నిశ్శబ్దం వహించింది. మరుసటి రోజున ఇది నేను మొన్న కూడా మాట్లాడినా మరోసారి రిపీట్ చేస్తున్నా. మరుసటి రోజు డిసెంబర్ 1వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రి కార్యదర్శి నీటిపారుదల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ గారు కేఆర్ఎంబి చైర్మన్ కు ఈ సంఘటనపై లేఖ రాశారు. శ్రీశైలం నాగార్జున సాగర్ లాంటి ఉమ్మడి ప్రాజెక్టుల నియంత్రణకు బోర్డుకి అప్పగించడానికి తెలంగాణ సూత్రప్రాయంగా అంగీకరించిన విషయాన్ని ఆ లేఖలో స్పష్టం చేశారు. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, గోదావరి బేసిన్ ఉన్న ప్రాజెక్టులో అతిపెద్దది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారానే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో లక్షలాది ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్ఆర్ఎస్పి దిగువన రామగుండం సమీపంలో నిర్మించిన
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరో అత్యంత కీలకమైన ప్రాజెక్టు. ఎస్ఆర్ఎస్పిలో అంతర్భాగంగా నిర్మించిన లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి. ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే. ఒక్క నిమిషం. సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, మీరు మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. స్పీకర్ గారు మీకు అవకాశం సభలో మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. దయచేసి పల్లా రాజేశ్వర రెడ్డి గారు, తన్నీర్ హరీష్ రావు గారు, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. సభను డిస్టర్బ్ చేయకండి. సభను డిస్టర్బ్ చేయకండి. మాట్లాడండి. స్పీకర్ సార్, లోవర్ మానేర్ డ్యామ్, మిడ్ మానేర్ డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్టులు, ఈ 3 ప్రాజెక్టుల ద్వారా ఇచ్చిన గోదావరి నీళ్లనే గత ప్రభుత్వం కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం చేసుకుంది. దేవాదుల ప్రాజెక్టు 2 దశలు పూర్తి కావడంతో పాటు కొంత ఆయకట్టుకి గత ప్రభుత్వాల హయాంలోనే నీళ్లందాయి. గత 10 ఏళ్లలో దేవాదుల ఫేజ్ 3 పనులు పూర్తయితే జనగాం ప్రాంతానికి సాగునీరు అందేది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ఎత్తిపోతల పేరుతో రీడిజైన్ చేసి 7,000 కోట్లు ఖర్చు చేశారు. దీని కింద ఒక్క ఎకరం కూడా నీళ్లు ఇవ్వలేని విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొరుగు గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గౌరవెల్లి ప్రాజెక్టును అక్కడే కూర్చొని పూర్తి చేస్తానని అన్న పెద్ద మనిషి పూర్తి చేయలేదనే విషయం నేను గుర్తు చేస్తున్నా. మహారాష్ట్ర నుంచి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు నీళ్లు రాకుంటే కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ ఎత్తిపోసేందుకు తలపెట్టిన ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవం ప్రాజెక్టు ఫలితం ఇవ్వలేకపోయింది. ఎల్లంపల్లి నుంచి తెచ్చిన నీళ్లను ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా వివిధ దశల్లో లిఫ్ట్ చేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2 దాటింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైన్ లో జరిగిన అనర్థాలు. గోదావరి నుంచి ఏటా సముద్రం వైపు పరుగులు తీస్తున్న నీటిని మెట్ట ప్రాంతాలకు మళ్లించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో జలయజ్ఞంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల శ్రవంతి ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం తలపెట్టింది. ప్రాణహిత నదిపై ఆదిలాబాద్ జిల్లా తుమ్మడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలని తలపెట్టారు. వార్దా, వైన్గంగా నదులు కలిసి ప్రాణహిత నదిగా మారే స్థానం ఇది. ఇక్కడి నుండి 160 టీఎంసీ నీటిని ఎత్తిపోవాలని అప్పటి ప్రతిపాదన. ఈ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్మడి నుండి నీటిని వివిధ దశల్లో పంపింగ్ చేస్తూ 600 మీటర్ల ఎత్తుల చేవెళ్ల వరకు వివిధ దశల్లో నీటిని లిఫ్ట్ చేయాల్సి ఉండే. 8 ఉమ్మడి జిల్లాల్లో 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు దారిలో ఉన్న గ్రామాలకు, హైదరాబాద్ నీటి తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు నీటిని కేటాయించే ప్రణాళిక. ఈ ప్రాజెక్టును
38,500 కోట్లతో మొదలు పెట్టగా గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి నిర్మాణ వ్యయాన్ని గత ప్రభుత్వం 1,47,000 కోట్లకు పెంచిన విషయం ఈ సభ ద్వారా నేను మరోసారి ప్రజలకు తెలియజేస్తున్నాను. తుమ్మడిగట్టు వద్ద పనులు చేయకుండా 100 కిలోమీటర్ల దిగువన మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టింది. ప్రాజెక్ట్ సైట్ను 100 కిలోమీటర్ల కిందికి మార్చినప్పటికీ ప్రాణహితలోని వచ్చే వరదపైనే ఆధారపడింది. తుమ్మడి నుంచి ఒక స్టేజిలో ఎల్లంపల్లికి నీటిని పంపు చేసే ఆస్కారం ఉన్నా దాన్ని పక్కన పెట్టి 3 స్టేజీల్లో నీళ్లు ఎత్తిపోయటం నిర్వహణ పరంగా అది ఆర్థికంగా భారంగా మారింది. కేవలం 21 మీటర్లు మాత్రమే నీటిని ఎత్తిపోస్తే ఎల్లంపల్లికి నీళ్లు చేరడానికి బదులు 3 స్టేజీల్లో 50 మీటర్లు ఎత్తుకు లిఫ్ట్ చేసి తప్పుడు ప్రణాళికలు ఆలోచనలు చేశారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అర్ధాంతరంగా ఆపేయడంతో నష్టం జరిగింది. తుమ్మడి హెట్టు నుంచి 4 ప్రాజెక్ట్ ప్యాకేజీల్లో మైలారం వరకు 71 కిలోమీటర్లు గ్రావిటీ కాలువ తవ్వి లైనింగ్ చేసి వృధాగా వదిలేశారు. ఎల్లంపల్లికి ఎగువన 4-5 ప్యాకేజీల్లో 56,000 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందకుండా పోయింది. తుమ్మడి హెట్టి కడితే ఇప్పటికే తవ్విన 2 టీఎంసీల గ్రావిటీ కాలువను ఉపయోగించుకొని ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గంలోని 2 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయని ఆశపడ్డ రైతులు మోసపోయారు. అధ్యక్ష, వికారాబాద్ విషయం కూడా మీరు గమనించాలి. ఇటు రంగారెడ్డి జిల్లాలో 4 లక్షల ఎకరాల ఆయకట్టుకి నీరు అందకుండా పోయింది. చేవెళ్ళ, తాండూరు, పరిగి, వికారాబాద్ నియోజకవర్గంలోని ఆయకట్టును పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో